తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు చాలా ముఖ్యంగా పనిచేశాయి. ఈ 6 గ్యారంటీల్లో రెండింటిని అమలు చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే. మొట్టమొదటిది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు సంబంధించినటువంటి ప్రయాణానికి సంబంధించిన. రెండవది ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇది ఆ 6 గ్యారంటీల్లో కూడా ముఖ్యమైనటువంటి అంశం. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో సమీపిస్తున్నటువంటి వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూడా అత్యంత కీలకమైనటువంటి సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేమిటి అంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవటము, ఆ విధమైనటువంటి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఈ పరిమితి పెంచుతూ కార్డులు కూడా జారీ చేసి నిన్న ఆ విధమైనటువంటి కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం చుట్టారు. అంటే తెలంగాణ ప్రభుత్వం 10 లక్షలకు పెంచుతామని హామీ ఇస్తేనే అక్కడ ప్రజలు ఓట్లేసి, ఇక్కడ 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం అనేటువంటిది ఖచ్చితంగా ప్రజల్లో సానుకూలత వచ్చేటువంటి అంశమే. ఎవరైతే పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రోజున 1000 రూపాయలకు పైగా ఎవరు వైద్యం చేయించుకున్నా సరే వాళ్ళకి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించేటువంటి విధంగా కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఆరోగ్యశ్రీ కార్డుల్ని తయారు చేసి మొత్తము ఎవరైతే అర్హులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆరోగ్యశ్రీ కార్డులు ఈ రాష్ట్రంలో 1,48,00,000 కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారంగా. ఈ ఆరోగ్యశ్రీ కింద ఏ రోగాలకు సంబంధించినటువంటి చికిత్స అందిస్తారనేటువంటి వాటి జాబితా దశల వారీగా 3,257కు పెంచారు. దీన్ని అన్ని రకాల రోగాలకి చికిత్సలు అందించడానికి ఈ వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే మొత్తం కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,309 ఆసుపత్రులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదులో 85 ఆసుపత్రులు, బెంగళూరులో 35 ఆసుపత్రులు, చెన్నైలో 16 చొప్పున అనుబంధ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్నాయి, గుర్తించినటువంటి ఆసుపత్రులు. ఈ ఆసుపత్రులకు నేరుగా వెళ్ళి ఈ రోజున ఈ కార్డులు మొత్తాన్ని కూడా ఇంటింటికి ఎవరైతే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంటింటికి పంచాలి అనేటువంటి దాని మీద అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో పాటుగా ఎక్కడైతే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా కార్యక్రమాల్లో పాల్గొని జనవరి నాటికల్లా మొత్తము ఈ కార్డులన్నీ కూడా ఆరోగ్యశ్రీ కార్డులన్నీ ప్రతి కుటుంబానికి అందేటువంటి విధంగా చేయాలి అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఈ కార్డులోనే ఒక అసలు ఎలా పనిచేస్తుంది ఈ ఆరోగ్యశ్రీ, ఏ సేవలు అందిస్తుంది ఏమైనా 6 నిమిషాల ఒక వీడియోను కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి తయారు చేశారు. ఆ 6 నిమిషాల వీడియో విస్తృతంగా ప్రజలకు వాట్సాప్లోకి, సోషల్ మీడియా ద్వారాగా కూడా ప్రచారం చేయాలి, అవేర్నెస్ కల్పించాలి అనేటువంటి. ఇది ఖచ్చితంగా ఇది అవేర్నెస్ ఒకవైపునైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా పేదలకి కార్పొరేట్ వైద్యం 25 లక్షల రూపాయల వరకు అందిస్తుంది అనేటువంటి ఇది ఖచ్చితంగా రాజకీయంగా కూడా కొంత సానుకూలత వచ్చేటువంటి అంశమే. అయితే నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీని ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ నెలకి ఈ ఆరోగ్యశ్రీ చికిత్స పొందిన రోగులకి వైద్యుల సూచనల ప్రకారంగా నెలకు 5,000, 2 నెలలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ ఆసరా కింద 25,27,870 మందికి 1,309 కోట్ల రూపాయలు చెల్లించామనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. అదేవిధంగా క్యాన్సరు, బోన్ మ్యారో చికిత్సలకు అయ్యే ఖర్చు గురించి కూడా వెనకాడటం లేదు. గుండె మార్పిడి చికిత్స ఖర్చును కూడా ఆరోగ్యశ్రీ ద్వారాగా మా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. అదేవిధంగా తల్లి బిడ్డ 108, 104 వాహనాల సంఖ్యను మరింత పెంచడం ద్వారాగా వైద్య కళాశాలల ప్రారంభం పైన ప్రత్యేక
శ్రద్ధ పెట్టడం ద్వారాగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ అని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. రోగుల అవసరాలకు తగ్గట్లు ఆసుపత్రుల్లో మందులు సమకూరుస్తున్న ఆరోగ్య ఉప కేంద్రాల్లో నిర్మాణాలను కూడా అందుబాటులో ఉంచాం. రోగ నిర్ధారణ పరీక్షల సంబంధించినటువంటి సంఖ్యను కూడా పెంచుతున్నాం. నాడు నేడు కింద ఆసుపత్రుల రూపురేఖలను మేము మారుస్తున్నాం అనేటువంటి విధంగా ఈ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ పేదలు మధ్యతరగతి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున కార్పొరేట్ వైద్యం 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని అందించడం ద్వారా ఇంకొక సంక్షేమ పథకాన్ని, ఈ నవరత్నం అనేది ఇంకొక వజ్రాయుధాన్ని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి అందించాడు. ఆ విధంగా ఆ ప్రజల నుంచి ఓట్లు సంపాదించేటువంటి ప్రక్రియలో భాగంగా ఇది చేశారనుకోవచ్చు. ఏదైనా ఇది పేదలకు మేలు జరిగేటువంటి అంశమే కాబట్టి మనం ఖచ్చితంగా ఈ విషయాన్ని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదే క్రమంలో ఎక్కడైతే ఈ ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వము ఇప్పుడు సేవలు వాళ్ళు అందించినటువంటి వాళ్ళకి చికిత్సలు అందించడానికి పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఇంకా కొన్ని ఆసుపత్రుల్లో పెండింగ్ బిల్లులు ఉన్నాయి. దాని ద్వారా కొన్ని ఆసుపత్రుల్లో సేవలు అందించడం లేదనేటువంటి విమర్శ కూడా ఉంది. అలాంటి పెండింగ్ బిల్లుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అన్ని ఆసుపత్రుల్లో కూడా ఎవరైతే పేదలు మధ్యతరగతి వారు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఈ పరిధిలో ఉండేటువంటి ఆసుపత్రిలో ఉండేటువంటి వెళ్తే వెంటనే వైద్యం పొందేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా పేద మధ్యతరగతి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కార్పొరేటు వైద్యం పొందుతారు. వాళ్ళు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని కూడా దీవించేదానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒక ఓటు కూడా అందించేదానికి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. పేదలు ఎప్పుడు కూడా కృతజ్ఞతతో ఉంటారు. తమకు మేలు చేసినటువంటి ప్రభుత్వమే కావచ్చు, ప్రభుత్వం అయినా సరే ఆ మేలు చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా రుణపడి ఉంటాం. ఆ రుణం తీర్చుకునేటువంటి విధంగా ఓటు కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి ఒక వజ్రాయుధం లాంటిదే ఈ ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయల పరిమితి పెంపు అనేది స్పష్టంగా చెప్పవచ్చు.